టీవీ5 ఛానల్లో యాంకర్ సాంబశివరావు పాల్గొన్న ఒక వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి ముఖ్యంగా యూకే వైసీపీ అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి చింతలను టార్గెట్ చేస్తూ సాంబశివరావు ఎల్ ముండల అంటూ రెచ్చిపోయి సవాల్ చేసినట్టుగా ఆ వీడియో ఉంది. తాజాగా వైరల్ అయిన ఈ వీడియోలో సాంబశివరావు తీవ్ర పదజాలంతో మాట్లాడటం, తన్ను ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ విసరడం కనిపిస్తోంది. ఈ వీడియోను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేశారు. యూకేలో ఉండే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతల దీనిపై స్పందించారు. సాంబశివరావు సవాల్పై యూకే డాక్టర్ ప్రదీప్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన వివరణతో ఈ వివాదం పాతదేనని తేలింది. డాక్టర్ ప్రదీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ వైరల్ అవుతున్న వీడియో ఏడాది కిందట తనకు టీవీ5 సాంబశివరావుకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిందట. ఆ సమయంలోనే ఈ అంశంపై పెద్ద రచ్చ జరిగిందని, దానిపై అప్పుడే చాలా చర్చ జరిగిందని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మళ్లీ ఆ పాత వీడియోను వైరల్ చేసి తనకు పంపడంపై అప్పుడే చాలా రచ్చ జరిగింది కాబట్టి దానిపై ఇప్పుడు మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశారు. చివర్లో డాక్టర్ ప్రదీప్ రెడ్డి సెటైర్ వేస్తూ తనను తానే ఎల్ ముండల అని పిలుచుకున్న సాంబా వీడియోపై క్లారిటీ అంటూ తన వీడియోకు శీర్షిక పెట్టడం విశేషం. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక పాత వివాదానికి సంబంధించిందని, దానిపై మళ్లీ స్పందించే ఉద్దేశం తనకు లేదని డాక్టర్ ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నాకు ఒక వీడియో నిన్న ఉదయం నుంచో లేకపోతే 2 రోజుల నుంచి ఒక 50-60 మంది ఫార్వర్డ్ చేసి ఉంటారు. వాట్సాప్లో, ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేస్తూ, ఫేస్బుక్లో అన్ని చోట్ల కూడా నా పేరు ట్యాగ్ చేస్తూ పెడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత నా గురించి ఏం మాట్లాడతారు? ఎల్ ముండల. ఎస్, ఎల్ అనేది ఏంటో మీ అందరికి తెలుసు. మీకు ఎలా తెలుసు? సో ఆ వీడియో పైన ఒక క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అది నాకు తెలిసి సాంబశివరావు రీసెంట్ గా అన్న మాటలు కాదండి. అది ఒక 2 ఏళ్ల క్రితమో 2.5 సంవత్సరాల క్రితమో అది మాట్లాడాడు. అప్పుడు కూడా దాని గురించి వీడియో చేసాము. అది లేటెస్ట్ కాదు, ఎవరో ఎక్కడో అది మళ్ళీ దాన్ని బయటికి తీసి దాన్ని ఎక్కడో పెడితే అది మళ్ళీ వైరల్ అవుతుంది విపరీతంగా. సో అది ఒక 2 years బ్యాక్ వీడియో. మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తిట్టాలి, అతన్ని ఉద్దేశపూర్వకంగా అన్పాపులర్ చేయాలని మనం ఏ రోజు కూడా ఆలోచించమండి, మనం చెయ్యం కూడా. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చిందన్న కదా అని చెప్పేసి దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేసి అతన్ని వెటకారం చేయడం ఏదో చేయడం నాకైతే బేసిక్ గా వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద మనం మాట్లాడతాం తప్పితే అతను ఇంతకు ముందు అన్న వాటిని మళ్ళీ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు, అంత టైం మనకు లేదు. సో క్లారిటీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇంతకుముందు నేను అదే దానిపైన వీడియో కూడా చేసినాను ఆ రోజు మాట్లాడినప్పుడు, అది ఓల్డ్ వీడియో. దయచేసి అందరు గమనించండి, అది కొత్త వీడియో కాదు. ఏదో స్ట్రీట్ ఫైట్ అయినా ఏదేదో మాట్లాడాడు, అవన్నీ కూడా పాత వీడియోలో నాకు బాగా గుర్తు. సో అది కొత్తదైతే